టుడే కరెంట్ అఫైర్స్. భారత రక్షణ అభివృద్ధి. భారత ఏఐ యుద్ధ విమానం కాలభైరవ పోర్చుగల్లో తయారు కానుంది. భారత తొలి ప్రైవేట్ సైనిక విమానం ఎయిర్బస్ C-295 త్వరలో విడుదల కానుంది. టోకు ద్రవ్యోల్బణం. భారత WPI ద్రవ్యోల్బణం 8.3%కి చేరింది. ఇంధనం, విద్యుత్ ధరల పెరుగుదల ప్రధాన కారణం. హెచ్బిడి ఫినాన్షియల్ సర్వీస్. ఎన్ శ్రీనివాసన్ హెచ్బిడి ఫినాన్షియల్ సర్వీస్ చైర్మన్గా నియమితులయ్యారు. భారత ప్రత్యేక ప్రతిష్ట. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం 78వ స్థానం పొందింది. భారతదేశానికి 56 దేశాలకు వీసా రహిత ప్రవేశం ఉంది. భారత్ CCTB సంస్థకు 2026-28 కాలానికి చైర్మన్గా బాధ్యతలు చేపట్టింది. ఆఫ్ఘనిస్తాన్ భారత కంపెనీ TCRCతో $46 మిలియన్ల ఒప్పందం కుదుర్చుకుంది. లడక్ కాలువ. లడఖ్లో 14,000 అడుగుల ఎత్తులో సాగునీటి కాలువ ప్రారంభించారు. వినయ్ కుమార్ సక్సేనా ఈ కాలువను ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ. రతీంద్ర బోస్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు. సహదేవ్ యాదవ్ ఎన్నిక. సహదేవ్ యాదవ్ SAWF అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. SAWF వెయిట్ లిఫ్టింగ్ అభివృద్ధికి పనిచేస్తుంది. ఆప్నా పన్ పుస్తకావిష్కరణ. శివరాజ్ సింగ్ చౌహాన్ ఆప్నా పన్ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం 26 మే 2026న న్యూఢిల్లీలో జరగనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో అండ్ సపోర్ట్.